గురించి చూసుకుంటే అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సంబంధించింది చూసుకుంటే అర్బన్ ఏరియాస్లో ఇండియాలో 30% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ ఉన్నారు. 60% ఆఫ్ ఇండియాస్ జీడిపి ఉంటుంది. 30% పాపులేషన్, 60% జీడిపి. ఇది 40% ఇది పెరుగుతుంది పాపులేషన్. 75% జీడిపి ఇక్కడ నుంచి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే సిటీని ఎలా క్లాసిఫై చేశారు అంటే మన టౌన్కి అర్బన్ లోకల్ బాడీ ఉందనుకో స్టాట్యుటరీ టౌను, లేదనుకో సెన్సస్ టౌను. సో మన టౌన్కి అర్బన్ లోకల్ బాడీ ఉంటే ఏంది స్టాట్యుటరీ టౌన్, STUTORY స్టాట్యుటరీ టౌన్ వస్తుంది. అర్బన్ లోకల్ బాడీ ఉండకపోతే సెన్సస్ టౌన్ అంటారు. ఇంకా పాపులేషన్ బట్టి కూడా మళ్ళీ సిటీస్ని క్వాలిఫై చేశారు. ఎట్లా అంటే ఎంత పాపులేషన్ బట్టి క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4, 1, 2, 3, 4, 5, 6 అని. క్లాస్ 1 పాపులేషన్ ఉంటే అర్బన్, నెక్స్ట్ సెమీ అర్బన్ 4 వరకు, 2, 3, 4, నెక్స్ట్ వచ్చేసి రూరల్ RURAL. ఇప్పుడు ఒకసారి సెన్సస్ 2001 ప్రకారం ఏంటంటే అర్బన్ ఏరియాని ఎలా డిఫైన్ చేశారు అంటే సెన్సస్ 2001 వరకు స్టాట్యుటరీ టౌన్స్ ఏముందంటే స్టాట్యుటరీ టౌన్స్ STATUTORY స్టాట్యుటరీ టౌన్స్ అంటే ఏంటంటే ఒక ఏరియా గవర్న్డ్ బై మున్సిపాలిటీ, లేకపోతే కార్పొరేషన్, లేకపోతే కంటోన్మెంట్ బోర్డు, లేకపోతే నోటిఫైడ్ టౌన్ ఏరియా కమిటీ, నోటిఫైడ్ TACతో గవర్న్ చేస్తే స్టాట్యుటరీ టౌన్స్. సెన్సస్ టౌన్స్ అయితే మున్సిపాలిటీ లేకుండా ఇంకేది ఉంటే it can be counted as town if an area does not have municipality. అవి లేకుంటే కానీ దాన్ని టౌన్గా కౌంట్ చేయొచ్చు. సెన్సస్ టౌన్స్గా ఎప్పుడు 5000 పీపుల్ ఉన్నప్పుడు, మినిమం పాపులేషన్ డెన్సిటీ 400 per square kilometer ఉన్నప్పుడు, మినిమం 75% మేల్స్ నాన్ అగ్రికల్చర్ ఆక్యుపేషన్స్లో ఉన్నప్పుడు సెన్సస్ టౌన్స్గా అనొచ్చు అన్నట్టు. ఫర్దర్గా ఇప్పుడు అర్బన్ క్లాస్ 1 అంటే ఎంత అర్బన్ క్లాస్ 1లో ఎంత పాపులేషన్ ఉండాలి? 1 lakh పైన ఉండాలి. మెట్రో సిటీస్లో అయితే 40 lakh అబవ్ ఉండాలి. మెగా సిటీలో అయితే 1 crore ఎక్కువ ఉండాలి, 1 crore పైన ఉండాలి మెగా సిటీలో అయితే. సో సెమీ అర్బన్లో చూసుకుంటే క్లాస్ 2లో 50,000 to 1 lakh ఉండాలి. క్లాస్ 3లో 20,000 to 50,000 ఉండాలి. క్లాస్ 4లో 10,000 to 20,000 ఉండాలి. క్లాస్ 5లో ఇది రూరల్ కిందికి వస్తుంది. 75% పాపులేషన్ <75 నాన్ అగ్రోలో ఉంటే. క్లాస్ 5 వచ్చేసి 5,000 నుంచి 10,000, క్లాస్ 6 వచ్చేసి 5,000 కన్నా తక్కువ అయినట్టు. కాన్స్టిట్యూషన్ 74th అమెండ్మెంట్ యాక్ట్ 1992 ప్రకారం ఏంటంటే ఒక మెట్రోపాలిటన్ ఏరియా అంటే ఏంటంటే పాపులేషన్ ఆఫ్ 10 lakhs or more కంప్రైజింగ్ ఆఫ్ 1 or more డిస్ట్రిక్ట్స్. మెట్రోపాలిటన్ ఏరియాస్ అంటే ఏంటంటే 10 lakhs కన్నా పాపులేషన్ ఎక్కువ ఉండాలి, 1 or more డిస్ట్రిక్ట్స్ ఉండొచ్చు. ఇది ఎప్పుడంటే 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ప్రకారం ఇది అన్నట్టు. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ గురించి చూద్దాము. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్లో చూస్తే మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ అండ్ హౌసింగ్ని, మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ పోవర్టీ ఎలివేషన్ని ఒక సింగిల్ మినిస్ట్రీగా చేశారు. అంతకుముందు 2 ఉండే, అర్బన్ డెవలప్మెంట్ అండ్ హౌసింగ్, ఇంకా మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ పోవర్టీ ఎలివేషన్ ALLEVIATION అది 2 కలిపి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్గా చేశారు. దీని కింద ఏమేమి బాడీస్ ఉన్నాయంటే అటాచ్డ్ బాడీస్ వచ్చేసి CPWD ఉంది, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, నేషనల్ బిల్డింగ్స్ ఆర్గనైజేషన్ ఉంది, ల్యాండ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్ ఉంది, LDO ల్యాండ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్. దీనికి 2 పోర్టల్స్ ఉంటుంది. ఒకటి సంపద పోర్టల్ SIMPADA, ఇది సెంట్రల్ గవర్నమెంట్ హౌసెస్ని, ఆఫీస్ బిల్డింగ్స్ని అలోకేట్ చేయడానికి SIMPADA. DHARTI అని ఉన్నది, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ రిజిస్ట్రేషన్స్ ఢిల్లీలో. సంపద వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ అవన్నీ ఉంటాయి. స్టాట్యుటరీ
ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ. స్టాట్యుటరీ బాడీస్ ఏంటంటే ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ, రాజ్ఘట్ సమాధి కమిటీ, ఢిల్లీ అర్బన్ ఆర్ట్స్ కమిషన్, క్యాపిటల్ రీజియన్ ప్లానింగ్ బోర్డు. క్యాపిటల్ రీజియన్ ప్లానింగ్ బోర్డు ఉంది, స్టాట్యుటరీ బోర్డు. ఢిల్లీ అర్బన్ ఆర్ట్స్ కమిషన్, రాజ్ఘట్ సమాధి కమిటీ. ఆటోనమస్ బాడీస్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫేర్స్, బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్, బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ టెక్నాలజీ ప్రమోషన్ కౌన్సిల్. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ హౌసింగ్ ఆర్గనైజేషన్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ హౌసింగ్ ఆర్గనైజేషన్. నేషనల్ కోఆపరేటివ్ హౌసింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఇవన్నట్టు ఆటోనమస్ బాడీస్. సబార్డినేట్ ఆఫీస్లో చూస్తుంటే టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేషనరీ ఆఫీస్, డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లికేషన్, ఇది గెజెట్స్ పబ్లిష్ చేస్తుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లికేషన్. సిపిఎస్సిస్ వచ్చేసి హడ్కో ఉంది. హడ్కో అంటే ఏంటంటే హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇంకోటి ఏంటంటే నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇవి ఉన్నాయన్నట్టు. హిందుస్థాన్ ఫ్రీ ఫ్యాబ్ లిమిటెడ్ కూడా ఉంది. ఈ గవర్నెన్స్కి ఎం అరియాలి అనే ఒక యాప్ వచ్చింది. పబ్లిక్ ఎవరైతే పబ్లిక్ని ప్లాంట్ ట్రీస్ చేయడానికి, ఫొటోస్ జియో ట్యాగ్ చేయడానికి ఈ ఎం అరియాలి అనే ఒక ఈ గవర్నెన్స్ యాప్ ఉంది. ఫొటోస్ తీసి పెట్టొచ్చు, చెట్లు నాటినవి. 2020లో 5th యానివర్సరీ ఆఫ్ అర్బన్ మిషన్ అయింది. ఇక్కడ ఏంటంటే అమృత్ మిషన్ అని ఒకటి చూద్దాము. ఇది 500 సిటీస్లో ఉంటుంది. AMRU2 అమృత్ 500 సిటీస్ 2015లో లాంచ్ చేశారు. ఇది మన్మోహన్ సింగ్ గారు జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ అని లాంచ్ చేశారు 2005లో. దాన్ని మోడీ గవర్నమెంట్ కొంచెం మార్చి ఫస్ట్ ఏముండే జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్, దాని తర్వాత జవహర్లాల్ గారు మార్చి అటల్ మిషన్ MISSI1 మిషన్ ఫర్ రీజువినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్, రీజువినేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అమృత్ స్కీమ్ పెట్టారు. అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ దీనికి బాస్ అన్నట్టు. ఇది 100% ఫండింగ్ స్టేట్, సెంట్రల్ కాదు, స్టేట్ కూడా ఇవ్వాలి. 500 సిటీస్ ఏవైతే 1 lakh పాపులేషన్ కన్నా ఎక్కువ ఉన్నాయో అవి కవర్ చేస్తారు కొన్ని. దీనికి వ్యాలిడిటీ పీరియడ్ కూడా ఉంటుంది, అంటే సన్సెట్ స్కీము. గవర్నమెంట్ దీన్ని రెన్యూ కూడా చేస్తుంటుంది అప్పుడప్పుడు. ఇది ఏంటంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, వాటర్ సప్లై, సెవరేజ్, స్టామ్ వాటర్ డ్రైన్స్, సివరేజ్, గ్రీన్ స్పేసెస్, పార్క్స్, ఇవన్నీ. 2.0లో ఏంటంటే వాటర్ సెక్యూర్ సిటీస్ని డెవలప్ చేయాలి. 100% కనెక్టివిటీ ఉండాలి వాటర్ సివేజ్కి ఫర్ అన్ని హౌస్ హోల్డ్స్కి. 4700 అర్బన్ లోకల్ బాడీస్లో సర్క్యులర్ ఎకానమీని ఫోకస్ చేస్తే బాగుంటుంది. వాటర్ మేనేజ్మెంట్కి, వేస్ట్ మేనేజ్మెంట్కి, ఇంకా విత్ లేటెస్ట్ గ్లోబల్ టెక్నాలజీ. ఇది అమృత్ మిషన్ అన్నట్టు. ఇప్పుడు స్మార్ట్ సిటీస్ మిషన్ ఏంటంటే ఇది ఒక సిటీ, ఇట్ ఈస్ అ సిటీ విత్ స్మార్ట్ సివిక్ అండ్ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే స్మార్ట్ టెక్నాలజీ, యూటిలిటీ అండ్ మొబిలిటీ టు ఇట్స్ రెసిడెంట్స్ త్రూ 0% బ్యూరోక్రటిక్ హజిల్స్ అండ్ 100% యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఐసీటీ ఒకటే కాదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచాలి, ఈజీ ఆఫ్ లివింగ్ చేయాలి, ఎకనామిక్ గ్రోత్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ చేయాలి. ఇది అన్నట్టు. ఫెసిలిటీస్ ఏముంటాయంటే ఎలక్ట్రిసిటీ అనుకో, ఆటోమేటెడ్ స్ట్రీట్ లైట్స్, స్మార్ట్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్స్, రూఫ్ టాప్ సోలార్. ఇలా వాటర్లో అయితే లిటరింగ్కి, వాటర్ వేస్టేజ్కి ఫైన్ ఎక్కువ ఉంటుంది. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, స్టామ్ వాటర్ డ్రైనేజ్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్కి అయితే వాకింగ్ లేన్స్, పబ్లిక్ సైకిల్ షేరింగ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది 10 to 15 kilometers వెయిటింగ్ టైంలోనే. మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ఉంటుంది. వాటర్ వేస్, రైల్వేస్, మెట్రో రైల్, మోనోరైల్, ట్రామ్స్, బైపాస్, అండర్పాస్, ఓవర్ బ్రిడ్జెస్, స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ కంజెషన్ ప్రివెంట్ చేయడానికి ఐసీటీ ఉంటుంది. ట్రాఫిక్ చలన్స్ వైలేట్ అయితే పంపించడానికి. హౌసింగ్ అయితే
అందరికీ 100% హౌసింగ్ ఉంటుంది. వాటర్, ఎలక్ట్రిసిటీ, వైఫై కనెక్టివిటీతో ఉన్న స్కూల్, మాల్, పార్క్స్ అనేటివి 400 మీటర్స్లోనే దొరుకుతాయి. సో ఇలానే ఎడ్యుకేషన్ ఉంటుంది. హెల్త్ కేర్లో పిహెచ్సి నుంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది, వెటర్నరీ హాస్పిటల్ కూడా ఉంటుంది. 108 అంబులెన్స్ విత్ మ్యాక్సిమం 30 minutes ఆఫ్ రెస్పాన్స్ టైం. వైఫై ఉంటుంది అన్ని హౌసెస్లో. ఎకనామిక్గా చూసుకుంటే సెంటర్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ స్టార్టప్ ఇంక్యుబేషన్ ఉంటుంది. వేర్ హౌసింగ్, ఫ్రీడ్ టెర్మినల్స్ ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. స్మార్ట్ సిటీస్ని ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే సిటీస్ స్మార్ట్ సిటీ ప్లాన్ ప్రిపేర్ చేస్తవి, స్టేట్ గవర్నమెంట్కి పంపిస్తవి. అదేమో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ MOHUAకి పంపిస్తుంది. ఫైనల్ సెలెక్షన్ విత్ టోటల్ 100 slots విత్ ఇంటర్నల్ కోటాస్ అసైన్ టు ఈచ్ స్టేట్, యూనియన్ టెరిటరీ ఇన్ ప్రపోర్షన్ ఆఫ్ దేర్ పాపులేషన్ అండ్ నెంబర్ ఆఫ్ స్టాట్యుటరీ టౌన్స్. ఇదన్నట్టు. యూపీలో 13 ఉన్నాయి, తమిళనాడులో 12 ఉన్నాయి, మహారాష్ట్రలో 10 ఉన్నాయి. దీనికి ఇంకా వేరే యూనియన్ టెరిటరీ అండ్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి ఒకటి ఇచ్చారన్నట్టు. సో ఇది స్మార్ట్ సిటీస్ ప్రోగ్రామ్. స్మార్ట్ సిటీస్ ఫండింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటే అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ మొత్తం సెంటరే పెట్టదు. యూనియన్ గవర్నమెంట్ కొద్దిగా, యూనియన్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రా ఫండ్ అది కొద్దిగా పెడుతుంది. స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ టోటల్ ఇలా అన్నట్టు 1 lakh crore పెట్టి, ఇప్పుడు యూనియన్ వచ్చేసి 48 crores ఇస్తే, యూనియన్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రా ఫండ్ ఒక 2000 crores ఇస్తుంది, స్టేట్స్ ఒక 50,000 crores ఇస్తాయి, ఇలా 1 lakh crore అవుతాయి. ఎవ్రీ స్మార్ట్ సిటీ అనేది ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ సెటప్ చేయాలి అండర్ కంపెనీస్ యాక్ట్. దాంట్లో ఏంటంటే కో కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ స్టేట్ అండ్ ఇట్స్ రెస్పెక్టివ్ అర్బన్ లోకల్ బాడీ, అంటే ఇద్దరు స్టేట్ ఇంకా అర్బన్ లోకల్ బాడీ కలిపి X% మెజారిటీ షేర్ హోల్డర్గా ఉండాలి స్పెషల్ పర్పస్ వెహికల్లో. ఏదైనా ప్రైవేట్ కంపెనీ లేకపోతే ఏదైనా ఫైనాన్షియల్ ఇంటర్మీడియరీ కూడా పెట్టుకోవచ్చు, బ్యాంకు లాంటిది. మైనారిటీ షేర్ హోల్డర్. టోటల్ షేర్ హోల్డింగ్ 100% ఉండొచ్చు, 100% ఉండాలి. ఇవి రెండు కలిపితే 100%. స్మార్ట్ సిటీస్లో ఏంది అసలు లోపాలు ఏమున్నాయి అంటే, ఇండియా అనేది పూర్ పీపుల్ కంట్రీ, ఎక్కువ విలేజెస్లో ఉంటారు. ఇక్కడ ఇన్ని క్రోర్స్ బిగ్ సిటీస్లో పెట్టే బదులు కొంచెం తక్కువ మనీ టౌన్స్, విలేజెస్లో పెడితే అక్కడ ఆ పీపుల్స్కి బేసిక్ కమ్యూనిటీస్ లేవు. ఐసీటీ వల్ల ఐసీటీ మీద ఎక్కువ రిలయబుల్ అవ్వకూడదు, ఎందుకంటే హ్యాక్ చేయొచ్చు, సైబర్ అంతా హ్యాకింగ్ అవుతుంది అన్నట్టు. ఇది వైఫై తప్ప ఇందులో ఏమీ ఫ్రీగా ఉండదు స్మార్ట్ సిటీస్లో, ఎందుకంటే డబ్బుతోనే కూడుకున్న పని. సోల్ ఆఫ్ ద సిటీ అండ్ సెన్స్ ఆఫ్ కమ్యూనిటీ లాస్ అవుతుంది, ఆర్టిఫిషియల్ జంగల్ లాగా అవుతుంది అన్నట్టు. ఐటీ డేటా సెంటర్స్కి ఎక్కువ ఎయిర్ కండిషనింగ్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ చూడాలి అంటే అట్లా. సో అది కూడా ఒక నష్టం. సిస్టర్ సిటీ ప్రాజెక్ట్ ఏంటంటే, ఇది అర్బన్ మినిస్ట్రీ ఏం చేసిందంటే, కొన్ని స్మార్ట్ సిటీస్ ఏవైతే వెనుకబడి ఉన్నాయో ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయడంలో టాప్ 20 బెస్ట్ని, బాటమ్ 20ని సిస్టర్ సిటీ రెండు కలిపి ఒకరి నుంచి ఒకరు నేర్చుకోనికే చూస్తుంది. అహ్మదాబాద్ చండీగఢ్తో ర్యాంక్ పేరు చేసి ఇట్లా అన్నట్టు, అంటే బెస్ట్ ప్రాక్టీసెస్ వాళ్ళని. ఇంకోటి ఏంటంటే బడ్జెట్లో 2020లో ఏం చెప్పారంటే, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటివ్ అనౌన్స్మెంట్స్ ఏంటంటే, ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ ఫర్ పీపుల్ టు లివ్ అండ్ వర్క్ క్లోజర్ టు మాస్ ట్రాన్సిట్ సిస్టమ్స్, ఫోకస్ ఆన్ రోడ్ ప్లానింగ్ స్కీమ్స్, టౌన్ ప్లానింగ్ స్కీమ్స్, ఇంకా ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ ఫర్ పీపుల్ టు లివ్ అండ్ వర్క్ క్లోజర్ టు మాస్ ट्रांसिट सिस्टम्स. अर्बन प्लानिंग के लिए 5 कॉलेज और यूनिवर्सिटीज़ विल बी गिवन फंडिंग AICTE टू इम्प्रूव सिलेबस फॉर अर्बन प्लानिंग और इंजीनियरिंग. ఇదన్నట్టు. టులిప్ ఇంటర్న్షిప్ అని ఒకటి ఉంటుంది. టులిప్ ఇంటర్న్షిప్ అంటే ఏంటంటే, ద అర్బన్ లెర్నింగ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. అర్బన్ లెర్నింగ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాము జాయింట్ ఇనిషియేటివ్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, ఇంకా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషను 1 crore ఇంటర్న్షిప్స్ ఇస్తుంది. అర్బన్ లోకల్ బాడీస్ అనేటివి అనౌన్స్ చేయొచ్చు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఆన్ టులిప్ వెబ్సైట్. ఇంటర్న్షిప్ సబ్జెక్ట్స్ ఏంటంటే, అర్బన్ ప్లానింగ్, వాటర్ సప్లై, వేస్ట్ మేనేజ్మెంట్, స్లమ్ రిహాబిలిటేషన్, డిజిటల్ గవర్నమెంట్స్, ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్, మున్సిపల్ ఫైనాన్స్. ఎలిజిబిలిటీ ఏంటంటే, ఇండియన్ సిటిజన్ హూ ఫినిష్ ద ఫైనల్ ఇయర్ ఆఫ్ కాలేజ్ విత్ ఇన్ లాస్ట్ 18 months. డ్యూరేషన్ వచ్చేసి 8 weeks to 1 year. బడ్జెట్ ఎక్కడికి వస్తుంది, సపరేట్ బడ్జెట్ ఏం లేదు. స్మార్ట్ సిటీస్ అమృత్ స్కీమ్లో ఉన్న బడ్జెట్స్ ఇది అన్నట్టు. సుగ్మై భారత్ అంటే ఏంటంటే, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఫ్రెండ్, SUGAMYA. సుగ్మై భారత్ అంటే ఏంటంటే, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కింద వస్తుంది. దివ్యాంగ్ జీజన్ డిపార్ట్మెంట్.
పబ్లిక్ బిల్డింగ్స్లో ర్యాంప్స్ కట్టాలి, టాయిలెట్స్ మంచివి కట్టాలి, ఇవన్నీ అన్నట్టు. సో ఇది సుగ్మయ్ భారత్. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఎఫ్ఎస్సి, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. ఇది ఏం చెప్తుంది అంటే మ్యాక్సిమం కన్స్ట్రక్షన్ దట్ క్యాన్ బి డన్ ఇన్ ఎ గివెన్ ఏరియా ఆఫ్ ల్యాండ్. ఎఫ్ఎస్ఐ పెరిగిందనుకో మోర్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ క్యాన్ బి మే బి క్రియేటెడ్, మోర్ రెసిడెంట్స్ మే బి అకామిడేటెడ్ ఇన్ ఏ సింగిల్ బిల్డింగ్. నామ్స్ అనేది మున్సిపల్, లోకల్ బాడీ, స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. నగర్ 1, NAGAR నగర్ 1 ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇది 200 అర్బన్ ఫారెస్ట్ని డెవలప్ చేయాలి ఇదన్నట్టు. హైదరాబాద్ సిటీ అనేది బికేమ్ ద ఓన్లీ సిటీ ఆఫ్ ఇండియా టు గెట్ 3 cities ఆఫ్ ద వరల్డ్ టైటిల్ స్టేటస్ బై UNFAO ప్లస్ ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్ అర్బన్ డే ఫౌండేషన్. 3 cities ఆఫ్ ద వరల్డ్ అని వచ్చింది అన్నట్టు. చండీగఢ్ ఫస్ట్ రీజన్ ఇన్ ఇండియా టు లాంచ్ కార్బన్ వాచ్. ఇది ఒక మొబైల్ అప్లికేషన్. కార్బన్ ఫుట్ ప్రింట్ ఆఫ్ ఇండివిజువల్ చూసుకోవచ్చు తన యాక్టివిటీస్. కార్బన్ వాచ్ చండీగఢ్. పార్లమెంట్ ఏరియా, సెంట్రల్ విస్టా మన హైదరాబాద్లో, మన ఢిల్లీలో చూసుకుంటే ఉంటాయి. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ CPW కిందకి వస్తుంది. న్యూఢిల్లీ సెంట్రల్ విస్టా రీజన్లో రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ హౌస్, నార్త్ అండ్ సౌత్ బ్లాక్, ఇండియా గేటు, నేషనల్ ఆర్చివ్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ ఐకానిక్ బిల్డింగ్స్ అనేవి 1931 ముందు కట్టారు. సో ఓల్డ్, కొంచెం డేంజర్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్ ఆఫీసెస్ అనేవి స్కాటర్ అయినాయి వేరే ట్లొకేషన్లో, అన్నెసరిగా ట్రావెల్ అవసరం లేదు. సో సెంట్రల్ విస్టా ఏమనుకుంటుందంటే ఇవన్నీ రీడెవలప్ చేయాలి 20,000 crore పెట్టి ఇదన్నట్టు. 2 indices ఫర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏంటంటే సిటీస్లో 2 indices ఉన్నాయి. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్, EOLI. బెంగళూరు, పూణే, అహ్మదాబాద్, చెన్నై, సూరత్ ఇవి టాప్ 5. మున్సిపల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ టాప్ ఇండోర్, సూరత్, భూపాల్, పింప్రి, చించువాడు, పూణే ఇవి టాప్ ఉన్నాయి అన్నట్టు. ఇంకా మిలియన్ ప్లస్ పాపులేషన్ వాళ్ళ సిటీస్ కూడా ఒక ర్యాంకింగ్స్ ఇస్తారు. ఇవి మెయిన్గా ఇండెక్స్ అన్నట్టు. సో ఇవి మెయిన్గా ఇండెక్స్. ఇప్పుడు చూసుకుంటే సిటీ కొన్ని మిస్లేనియస్ ఇండెక్స్, గ్లోబల్ స్మార్ట్ సిటీ ఇండెక్స్ ఉంటుంది. ఇది ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ స్విట్జర్లాండ్ ఇస్తుంది. గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ వచ్చేసి ఎకనామిస్ట్ మ్యాగజైన్స్ ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇస్తుంది. IUDX ఇండియా అర్బన్ డేటా ఎక్స్చేంజ్, ఇది మినిస్ట్రీ MOHUA ప్లస్ ఇండియన్ IISc కలిపి స్టార్ట్ చేసింది. ఓపెన్ సోర్స్ డేటా ఫర్ రీసెర్చర్కి అది. సో ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ టాప్ 5 వచ్చేసి బెంగళూరు, పూణే, అహ్మదాబాద్, చెన్నై, సూరత్. సో ఇదన్నట్టు.